రుద్రమదేవి చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు మనందరం కలుసుకున్నాం. నాతో పాటు అనుష్ గారు, సహ నిర్మాతలైన నీలిమాగుణ, యుక్తాముఖి ఉన్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో దగ్గుబాటి రాణా, అల్లు అర్జున్ గారు కూడా మనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని చెప్పడానికి ఆనందిస్తున్నాను. సినిమా తుది మెరుగులు దిద్దుకొని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు యూఏ సర్టిఫికెట్ తోటి దీన్ని ఆమోదించడం జరిగింది. అందరూ చాలామంది ఇది సెన్సార్ రెండోసారి జరిగిందన్నట్టుగా చాలామంది మిత్రులు రాశారు. సెన్సార్ ఒకేసారి జరిగిందండి. అంతకుముందు సెన్సార్ జరిగింది ట్రైలర్కి జరిగింది. ట్రైలర్కి జరిగిన సెన్సార్ని అందరూ అది సినిమా సెన్సార్గా భావించి ఇప్పుడు సినిమాకి జరిగిన సెన్సార్ని రెండోదిగా భావించారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. సినిమాకి రుద్రమదేవి సినిమాకి సంబంధించి ఒకేసారి సెన్సార్ చేయడం జరిగింది. అలాగే సెన్సార్ వారు యూఏతో సత్కరించారు. అలాగే చిత్రం నిడివి కూడా 2 గంటల 37 నిమిషాలు వచ్చిందండి. అలాగే రుద్రమదేవి ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన అంటే సరిగ్గా మరి ఇంకొక 5-6 రోజుల్లో ఈ శుక్రవారం 3Dతో పాటు 2D కూడా విడుదలవుతుందండి. కొంతమంది 3D ఆలస్యం అవుతుందేమో అని కూడా అపోహలు పెట్టుకున్నారు. మన పునా టీమ్ వర్క్స్ టెక్నికల్ టీం దాదాపు 15 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం మేము మొదటి నుంచి రుద్రమదేవిని 3Dలో ప్రేక్షకులకి కనువిందు చేయాలన్న సంకల్పంతో ఎలాగైతే ముందుకెళ్తున్నామో అదే సంకల్పంతో ఏమాత్రం వాళ్ళు మా టీం అంతా కూడా వెనకడుగు వేయకుండా 9వ తేదీనే 3Dని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామండి. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు అనుష్ గారు, నేను లోగడ మీతో చాలా పంచుకున్నాం. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్రంలో 2 కీలక పాత్రలు అంటే రుద్రమదేవి పక్కన సరసన కథానాయకుడిగా నటిస్తున్న దగ్గుబాటి రాణా, ప్రత్యేక పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ కూడా మరి కొద్దిసేపట్లో ఈ చిత్రం గురించి విశేషాలని, వాళ్ళ అనుభవాల్ని మీతో పంచుకుంటారు. ఈలోగా అనుష్క గారు 2 మాటలు మాట్లాడతారు. ఇలా ఇక్కడ కట్టి మాట్లాడారు. రోజులు కాదు, ఆల్మోస్ట్ 2.5 years అయింది. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ థింగ్ ఏంటంటే మన స్టార్ట్ ఎంత ప్యాషనెట్గా మనం స్టార్ట్ చేసాం అంత ప్యాషనెట్గా ఫినిష్ చేసి 9th రిలీజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత డెఫినెట్గా మీరందరూ ఆడియన్స్ ఇప్పుడు మన చేసిన హార్డ్ వర్క్ అన్నీ చేసావు, దెన్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అందరూ మీ చేతిలో ఉంది. సో డెఫినెట్గా వీ హోప్ దట్ మేము ఎంత కష్టపడ్డాం మీకు కూడా అంత నచ్చుతుంది అని అనుకుంటున్నాం. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ 2.5 yearsలో ప్రతి ఒక్కరు, మన మీడియా, ప్రెస్ వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ త్రూ అవుట్ మన మూవీ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్టెడ్ అస్ త్రూ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు, ఈలోగా ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే చేశారు త్రూ అవుట్ ద హోల్ ఫిలింకి. మనకు జ్యువెలరీ, ఎలాంటి జ్యువెలరీ కావాలి అది చేసి ఇచ్చారు. అండ్ అది ఆల్మోస్ట్ ఆ వాల్యూ ఆఫ్ జ్యువెలరీ ఆల్మోస్ట్ అంత 5 crores వాళ్ళు చేసి మనకి ఇచ్చిన జ్యువెలరీ. సో ఆ మూవీ అయిన తర్వాత, ఈవెన్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత చాలామంది లేడీస్ అందరూ జ్యువెలరీ చూసి వాళ్ళకి నచ్చుతుందని రుద్రమదేవి కలెక్షన్ అని ఇంకా ఆ డిజైన్స్తోనే మన ఆ టైంలో ఉండే స్కల్ప్చర్స్లో ఉండే డిజైన్స్ తీసుకొని దాన్ని కొంచెం మోడర్న్ కూడా చేసి కొంచెం యాంటిక్ లుక్తో కూడా
వాళ్ళు కొత్త కలెక్షన్ రిలీజ్ చేశారు. సో మేము వెళ్ళి దాన్ని నిన్న లాంచ్ చేసాం. అదే అండి, రుద్రమదేవి 13వ శతాబ్దం కాకతీయుల చరిత్రకి సంబంధించిందండి. ఇది ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా దీనికి దాదాపు 9 ఏళ్ల పాటు ఒక R&D టీముని నియమించుకోవడం జరిగిందండి. డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, MBS ప్రసాద్ గారు, తోట ప్రసాద్ గారు, మధుబాబు గారు, మరికొంతమంది హిస్టోరియన్స్, వీళ్ళందరి సలహాలు సంప్రదింపులతోటి చాలా సుదీర్ఘమైన రీసెర్చ్ చేసి, అంటే రుద్రమదేవికి సంబంధించండి ఎక్కడ ఒకే ఒక పుస్తకంగా కానీ ఒక గ్రంథస్థం చేయబడి ఎక్కడా లేదండి. కొన్ని పుస్తకాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఈవెన్ కొన్ని పుస్తకాల్లో ఒక చోట ఒక పాత్రల మధ్య ఒక రిలేషన్షిప్ చెప్తే ఇంకొక పుస్తకంలో అదే పాత్రల మధ్య వేరే రిలేషన్షిప్ కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా కొన్ని పుస్తకాల్లో ఉండడం జరిగింది. అలాంటప్పుడు నాకు ముదిగొండ శివప్రసాద్ గారు చాలా సహకరించి ఆయన కూడా మనకిచ్చిన విలువైన సలహా ఏంటంటే, పుస్తకాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ అప్పటి కాలం వాళ్ళు వేసిన శిలా శాసనాలు ఉన్నాయి. శిలా శాసనాలు మాత్రం ఎవరో మార్చలేరు. అందుకని వాటిని ప్రామాణికంగా ఎక్కువగా తీసుకున్నామండి. ఆ శిలా శాసనాన్ని మ్యాక్సిమం ప్రామాణికంగా తీసుకొని రుద్రమదేవి కథని రూపొందించడం జరిగిందండి. అదే చరిత్రని ఇప్పుడు నేను ఇందాక మీ దగ్గర చెప్పినట్టుగా 2 గంటల 37 నిమిషాలు నిడివిలో చెప్పాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా గొప్ప చరిత్ర, చాలా ఇన్స్పైరింగ్ చరిత్ర. అంటే నాబోటి ఒక సాధారణ ఒక సాంకేతిక నిపుణుడు కొన్ని కోట్ల రూపాయల విలువ దగ్గ ఖర్చుతోటి నేనే నిర్మాణానికి పూనుకున్నానంటే ఆ చరిత్ర, ఆవిడ కథ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత స్ఫూర్తి పొందిన నాకు నిజం చెప్పాలంటే ఈ 2 గంటల 37 నిమిషాల వ్యవధిలో ఆవిడ కథను చెప్పటం అతిపెద్ద సాహసంగా అనిపించింది. అందుకనే నేను ఆవిడ జీవితంలో నేను బాగా ప్రభావితమైన, నేను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కూడా బాగా ప్రభావితం చేయాలనుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలకుండా ఆవిడ చరిత్రని మ్యాక్సిమం చెప్పడం జరిగిందండి. అదేనండి, అదే నాకు ఈ చరిత్రలో కేవలం వాళ్ళు అప్పట్లో ఆ గుడి కట్టించారు, ఈ గుడి కట్టించారు, అలాంటివి పెద్ద నాకు అవి ఏ చరిత్రను తీసుకున్నా ఉంటాయండి. మోర్ దెన్ దట్ అసలు ఆ పాత్రల మధ్య ఒక అద్భుతమైన సంఘర్షణ, అసలు రుద్రమదేవి పాత్ర కాకతీయ ప్రజల కోసం ఆవిడ చేసిన త్యాగం కానీ, అంటే ఒక మనం ఇదివరకే చెప్పుకున్నాం, అంటే ఇప్పుడు ఈ సెంచరీలో, ఇంత మోడర్న్ సెంచరీలో కూడా మహిళా బిల్లు పాస్ కాకుండా ఇంకా పార్లమెంట్లో పెండింగ్లోనే ఉన్న ఇలాంటి దశలో, ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ రోజుల్లో కూడా ఇలాంటి దశలో ఉన్నప్పుడు 13వ శతాబ్దం దాదాపు 800 ఏళ్ల క్రితం ఒక స్త్రీ మరి ఎలా నెగ్గుకు రాగలిగింది? దాదాపు 40 ఏళ్ల పాటు నేను చదువుకున్నంత వరకు ప్రపంచ చరిత్రలో ఏ రాణి కూడా 40 ఏళ్ల పాటు పరిపాలించలేదండి. మరి ఆవిడ అంత సక్సెస్ అంత ఊరికినే వచ్చిన సక్సెస్ కాదు.
దాని వెనకాతల ఆవిడ కృషి కానీ ఆవిడ త్యాగం కానీ వీటికి ఎక్కువ నేను స్ఫూర్తి పొందానండి. రేపు పొద్దున్న రుద్రమదేవి, అందుకనే రుద్రమదేవిని ఎపిక్ డ్రామాగా కాయిన్ చేస్తున్నాం. ఇది నేనేదో ఒక కొత్త బ్యాక్డ్రాప్ పీరియడ్ ఫిల్మ్ తీయాలన్న సరదాతోనో లేదా 3Dలో చూపిద్దామన్న సరదాతోనో బాగా సీజీలు అయి వాడొచ్చనే సరదా ఎంత మాత్రం కాదండి. కేవలం ఒక కథ అండి, కేవలం కథనే నమ్ముకున్నాను. మీరు మరి కొద్ది రోజుల్లో కూడా మీరు దానికి సాక్ష్యం కాబోతున్నారు. కథే నన్ను ఇంత సాహసానికి డ్రైవ్ చేసిందండి. ఈ రోజున అంటే నేను అది ఎంతవరకు ఈ ప్రయాణంలో కేవలం కథ వల్లే కూడా నేను ఎంతవరకు రాగలిగాను అంటే నా కథని చెప్పే నేను ఆర్టిస్టులను మెప్పించగలిగాను, నా కథని చెప్పే నేను వ్యాపారం చేయగలిగాను. నిన్నే ఒక మిత్రుడు, మీ బోట్ మిత్రుడు అడిగితే అసలు గుణశేఖర్కి కాకతీయుల గుప్త నిధులు ఏవో దొరుకుంటాయి, లేకపోతే ఇంత 80 కోట్ల సినిమా అతను ఎలా తీయగలిగాడని. నిజమేనండి, నాకు కాకతీయుల గుప్త నిధి దొరికింది. అది రుద్రమదేవి. రుద్రమదేవి అనే కథే నాకు ఒక గొప్ప గుప్త నిధి అండి. అది నమ్ముకొని నేను దిగాను. ఈ రోజున ఇలాంటి కథని ఒక దర్శకుడిగా మీ అందరికీ చెప్పే చూపించే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇప్పుడే రాణా, దగ్గుబాటి రాణా, మన చాళుక్య వీరభద్రుడు వచ్చారు. చాళుక్య వీరభద్రుడిని ఆహ్వానిద్దాం. అంటే లేదు, మైకులో ఉన్న చోట కూర్చో. ఇంకా సెంటర్ వచ్చేసి రుద్రమదేవి చరిత్రలో మన నిడవర్ద్య ప్రోలు అంటే ఇప్పటి రాజమండ్రి దగ్గర ఉన్న నిడదవోలు, రాణాలోని ఒక రొమాంటిక్ యాంగిల్. అంటే మీరు ఇప్పుడు ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. రాణా అనేసరికి హీమ్యాన్గా ఓ అది చేస్తాడు ఇది చేస్తాడని. రాణా అనే ఒక హ్యాండ్సమ్ హంక్ అంటారు కదా, అలాగా మేము వాడుకున్నాం. అంటే వీళ్ళిద్దరి పేరు, అనుష్క గారు రాణా గారి పేరు నిజంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. తను చాలా రొమాంటిక్గా, అంటే ఈ రొమాంటిక్ క్యారెక్టర్ని సాఫ్ట్గా, అట్ ది సేమ్ టైం ఆ రాజసాన్ని ఎక్కడా వదలకుండా అది మెయింటైన్ చేస్తూనే చాలా బాగా పోషించాడు. ఇక ఈ విశేషాలన్నీ రాణా నోటితో వింటే బాగుంటుంది. సినిమాల్లో పెరిగి నాకు తెలిసిన హిస్టరీ కానీ, నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ నాకు వచ్చిన సినిమాల ద్వారానండి. అండ్ ఎస్పెషలీ హిస్టారికల్ ఫిల్మ్స్. నాకు మహాభారతంలో కృష్ణుడు ఎలా ఉంటాడంటే రామారావు గారిలానే ఉంటారు, దుర్యోధనుడు ఎలా ఉంటాడంటే రామారావు గారిలానే ఉంటారు, అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడంటే కృష్ణ గారిలా ఉంటాడు. సో సినిమాకి ఉన్నంత పవర్ అండి అది. అంటే చరిత్రనే ఒక అద్భుత విధానంగా చాలా జనరేషన్స్కి చెప్పదగిన ఒక మీడియం. అలా నాకు దెన్ బిఫోర్ అన్ యాక్టర్, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్స్, నేను ఒక బేసిక్ ఫిల్మ్ లవర్నండి. అండ్ నాకు హిస్టరీ మీద సినిమాలు కానీ, రీక్రియేటింగ్ అ టైమ్ దట్ వాజ్ దేర్ అంటే సినిమాలు ఒక్కటి వల్లే సాధ్యం అవుతుంది. అండ్ అలాంటి సినిమా, ఈ కథ నాకు గుణశేఖర్ గారు నాకు 2005-2006లో నేను అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు చెప్పారు ఇలాంటి కథ తీయాలని ఉంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఇయర్స్ లేటర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ అండ్ ఐ కుడ్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ అంటే ఫర్ సంబడి లైక్ హిమ్ హూస్ లెట్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే just he's probably the most boldest filmmaker that I met in my generation, and hats off to you, sir. And I hope the audience and everybody else who watches this film, అంటే ఇది ఒక సినిమానే కాదండి. అంటే నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిని మనం ఎలా నమ్మామో ఈరోజు, రాణి రుద్రమదేవి ఎలా ఉంటుందో నాకు తెలిసి అనుష్కలానే ఉంటుందండి. ఇప్పుడు కాదు, వచ్చే జనరేషన్స్ వరకు. గోన గన్నారెడ్డి ఎలా ఉంటాడు, అదో మా అల్లు అర్జున్లా ఉంటాడండి.
So that really is the power of history and the power of cinema and history. So I'm very, very happy and glad that I'm a little part of this huge film. Thank you. Hi. Why do you only ask questions here every time? Tell me. Huh? Why you don't think so? Huh? Thank you very much. That I will leave for after the press conference. I shall not discuss this in open public forums. And I actually learnt it all from this friend of mine who I grew up with. His name is Allu Arjun. He's gotten married and he's a changed man, but everything that I know I've learned from him. అనుకుంటే be very, very happy. ఒకటండి అంటే ఈ కథ గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా అండి గుణశేఖర్ గారు దానికన్నా ఎక్కువ చేసి మా ముందుకి హీ యూస్ టు గివ్ అస్ ద మెటీరియల్. సో ఎవ్రీథింగ్ దట్ హీ గేవ్ ఆయన అనుకున్న చాళుక్య వీరభద్రుడు నేను అయ్యానని ఐఎమ్ హోపింగ్ ఐ హావ్ డన్ జస్టిస్ టు వాట్ హీస్ థాట్ ఆఫ్. What I've learned in my personal life because of this? That's. I think it's more like the person that you are contributes and helps when you're doing such movies. You know, the kind of time span that we shoot for. You need to have a particular discipline, patience, all that. I think it's more like you. What you are reflects more on the movie, and. See, definitely a lot. What I've learned from this movie is definitely how much we give our own history a backbench. You know, we Google, we know exactly what's happening all around the world. But it was a shame because no, Rana definitely knows a lot more about our history than I think all of us put together. And after listening to the story of Rudramadevi from Gunashekhar Garu, it was quite an intense story. It was quite touching, and I was wondering how come I didn't know this much that happened in our own history and from being from the south of India. So definitely more curiosity to learn more about our own history than before getting to learn the whole world, rest of the world. First of all, అందరికీ నమస్కారం అండి. First of all, I'd like to thank the entire media for supporting this movie. అంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఈ సినిమాని ప్రత్యేకంగా మీడియా హ్యాస్ షోన్ సమ్ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్. దానికి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హెవ్ బీన్ వెరీ కన్సిడరేట్. ఎందుకంటే ఇది మన కల్చర్కి సంబంధించిన సినిమా, ఇది మన సినిమా అని మీరు ఎక్కడో ఫీల్ అయ్యారు. అండ్ ఈ సినిమా గురించి ఏ ప్రోగ్రామ్స్ రన్ చేసినా కొంత పాజిటివ్గా రన్ చేయటం, ఈ సినిమా గురించి కొంచెం పాజిటివ్గా మీడియా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఒక సినిమాని ఇంత అవుట్రైట్గా సపోర్ట్ చేసినందుకు. మీడియా వాజ్ ఆల్సో వెరీ కన్సిడరేట్ టువర్డ్స్ ద రైట్ ప్రాజెక్ట్స్ అని అనిపించినందుకు ఫస్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ అండ్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ నేను గుణశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిజంగా ఇప్పుడు నేను అన్ని సినిమాలు ఇష్టపడతాను. ఇదేదో కమర్షియల్ సినిమా అంటే నాకు ఇష్టం లేనట్టు, లేదంటే ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఇష్టం. నాకు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా ఇష్టం. అది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, హిస్టారిక్ సినిమా అవ్వచ్చు, ఆఫ్ బీట్ సినిమా అవ్వచ్చు, ఎలాంటి సినిమా అయినా కావచ్చు. కానీ మంచి సినిమా అంటే ఇష్టం. ఒక మంచి ఇంటెన్షన్తో ఒక మంచి సినిమా తీయాలనుకున్న గుణశేఖర్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారి సభాముఖంగా అభినందిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అన్ని ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చే సినిమాల్లో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం, అది కమర్షియల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్దాం అనే మీ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్
ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం మేము అందరూ గర్వపడే సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సినిమా తీయాలంటే నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక అనుష్క తప్ప ఎవరు చేయలేరు, అది వాస్తవం. ఎందుకంటే షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. తన అరుంధతి లాంటి సినిమాలు చేసింది, షీస్ ప్రూఫ్డ్. అండ్ ఇలాంటి ఒక సినిమా తీయచ్చు అనే ఆయన ఎప్పుడో రాసుకున్న రుద్రమదేవి అని, కానీ దానికి ఎవరు సరిపోతారు అని ఎన్నో ఏళ్ళుగా అలాగా తోసుకుంటూ వచ్చింది. ఆయన నేను అనుకుంటాం బహుశా అరుంధతి లాంటి సినిమా తర్వాత ఒక హీరోయిన్ కూడా ఒక ఫుల్ ఫిలిం పుల్ ఆఫ్ చేయగలదు, ఒక పెద్ద హీరో సినిమా ఎంత చేయగలదో అంత కంటెంట్ బాగుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా చూస్తారని నాకు హోప్ ఇచ్చింది. అలాంటి హోప్ ఇచ్చే యాక్ట్రెస్ అనుష్క. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ తన కష్టం, తను ఎంత కష్టపడింది ఒక అమ్మాయిగా అనేది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా ఏ అమ్మాయి చేయలేదు, అనుష్క తప్ప. ఈవెన్ అదే కైండ్ ఆఫ్ అనుష్క లాంటి ప్రెజెన్స్ ఇంకో అమ్మాయి ఉన్నా కూడా ఎవరు చేయలేరు. ఎందుకంటే అనుష్క చేసినంత హార్డ్ వర్క్, తన ఈ ప్రాజెక్ట్కి ఇచ్చినంత డెడికేషన్ చాలా కష్టం. అండ్ ఐ థింక్ షీఈస్ ద మోస్ట్ డెడికేటెడ్ పర్సన్ టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ మోర్ దెన్ ఎనీబడి. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ లవ్లీ ప్రాజెక్ట్. అండ్ ఇంకా నా పాత్ర గురించి చెప్పే ముందు నేను రానా గురించి చెప్పాలి. అందగాడు, నాకన్నా అందగాడు డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. అందుకే అనుష్కని సినిమాలో అనుష్క నాకు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్, హీస్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్. సో ఇద్దరు అనుష్కను రానా లాస్ట్లో కలిసిపోతారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ రానా టు టేకప్ దిస్ ఫిలిం. ఎందుకంటే మేమందరం తర్వాత వచ్చాం, నేను కానీ ఎవరైనా కానీ. వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఇలా రుద్రమదేవి సినిమా చేస్తాను వెంటనే తన ఫస్ట్ బాహుబలి రాకముందే తను ఈ ఫిలిం మీదకి హీ కేమ్ ఆన్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి హిస్టారిక్ సినిమా, మన కల్చర్ సంబంధించిన సినిమా అని వచ్చి ఈ సినిమా ఫస్ట్ అవుట్ సైడ్ పర్సన్ సపోర్ట్ చేసిన, యాక్టర్స్లో సపోర్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ రానా. సో ఐ లైక్ టు థ్యాంక్ రానా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్సో ది యాక్టర్స్ ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రకాష్ రాజ్ గారు. అండ్ అవుట్ అండ్ అవుట్గా వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేశారు. ఇక్కడ లేకపోయినా దిస్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ హ్యూమంగస్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ గురించి వస్తే ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అజయ్ విన్సెంట్ అండ్ మాస్టర్ ఇళయరాజా గారు, ఇలా కోర్స్ తోట తరుణి గారు అది చెప్పినాం, అండ్ నీతాలుల్లా గారు, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ స్కేలింగ్ అప్ దిస్ ఫిలిం అట్ దిస్ స్కేల్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అవును, స్వచ్ఛమైన తెలంగాణ అంటే ఇప్పటి వరకు నా ఫీలింగ్ ఏంటంటే జనరలీ అంటే మా వైఫ్ని నాకు పెళ్ళి అయింది, మా వైఫ్ తెలంగాణ లేడీ. సో తను మాట్లాడేప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ మాట్లాడేప్పుడు యాక్చువల్లీ మనం బయట చూసే తెలంగాణ చాలా బాగుంటుంది, అండ్ సినిమాలో చూసే తెలంగాణ కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఎవరు ఈ న్యాచురల్గా ఉండే తెలంగాణ ఎవరు మాట్లాడలేదే, లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ని యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేయాలి, దీన్ని సినిమాటిక్ చేయకుండా క్యాప్చర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది అని తెలంగాణ డైలెక్ట్స్ గురించి నేర్చుకుంటాం, స్టడీ చేస్తాం మొదలుపెట్టాం. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏ తెలంగాణ డైలెక్ట్ మాట్లాడినా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న డైలెక్ట్సే మాట్లాడారు. ఎవరు రూరల్ తెలంగాణ నుంచి ఎవరు డైలెక్ట్స్ పట్టుకోలేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్క యాస ఉంది. మహబూబ్ నగర్దో స్టైల్ ఉంది, నల్గొండదో స్టైల్ ఉంది, ఇటు కిందకు వస్తే వేరే స్టైల్ ఉంది. సో ఒక రూరల్ తెలంగాణ మాట్లాడాలనేది మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ లాంగ్వేజ్లో ఉన్న బ్యూటీ ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి నా అటెంప్ట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. డైలాగ్ అంటే అదే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఖచ్చితంగా సార్, అది మీరే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ చెప్పండి సార్. ఓకే, ఎందుకంటే
2 రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినాయి, కానీ అప్పుడు ఆ రూల్ చేసినప్పుడు జస్ట్ ఒక ఆంధ్రప్రదేశే కాదు, చాలా పార్ట్స్ ఆఫ్ సౌత్ తమిళనాడు, చాలా పార్ట్స్ ఆఫ్ ద సౌత్, ఈవెన్ కర్ణాటక, అన్ని వైపులు స్పిల్ ఓవర్ ఉంది, కేరళ సైడ్, అన్ని సైడ్ అనమాట. సో ఇట్స్ హ్యూజ్ కింగ్డమ్. కాకతీయ కింగ్డమ్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కింగ్డమే కాదు, ఆల్మోస్ట్ తమిళనాడు నుంచి కేరళ వరకు, ఆ పై వరకు చాలా స్ప్రెడ్ అవుట్ అయిన కింగ్డమ్. సో దీనికి కేవలం ఒక తెలంగాణ సినిమా లేకపోతే ఒక ఆంధ్ర సినిమా కాకుండా మొత్తం తెలుగు వాళ్ళ సినిమా సంవత్సరం ఖచ్చితంగా రుద్రమదేవి అలానే పాలించిందండి, సో అలానే చూడాలి. మీ మాటలో చెప్తే రుద్రమదేవి అలాగే పాలించిందండి, సో అలాగే చూడాలి. ఎంతసేపు ఉంటుంది అనేది నేను కొలత తీసి చెప్పలేను, ఎందుకంటే అది చాలా పెద్ద ప్లస్ అది. అదే నా గురించి ఏదో చెప్పాను. ప్లస్ అనేది నిర్మాతగా నేనే చెప్పాలి, మామూలు ప్లస్ అవ్వలేదు. అంటే బహుశా కాదు, ఏంటంటే రుద్రమదేవి పోర్షన్ మొత్తం షూటింగ్ అయిపోయిందండి, గోనగన్నారెడ్డి పోర్షన్ మాత్రం మిగిలిపోయి ఉంది. ఆ టైంలో ఎవరు చేయాలి అనే స్పెక్యులేషన్ జరిగేప్పుడు దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఎవరు చేద్దాం అనేది షఫల్ అయ్యేసరికి కొంత గ్యాప్ వచ్చింది ప్రాజెక్ట్లో. సో నేను టేకప్ అయ్యేసరికి కొంత గ్యాప్ వచ్చింది. సో దానివల్లే కానీ పెద్ద స్పెక్యులేషన్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ట్యూషన్ కాదు కానీ కొంత హోంవర్క్ అయితే చేశాను. చాలా హోంవర్క్ చేశాడు దాదాపు. అంటే వన్స్ తను ఒప్పుకున్న తర్వాత 2 months ఇటు గెటప్ వైజ్ కానీ ఇటు డైలాగ్, మెయిన్ ఆ డైలాగ్ డిక్షన్ కోసం చాలామంది రూరల్, ఇందాక తను చెప్పినట్టుగా రూరల్ తెలంగాణ పీపుల్ రప్పించి చాలా సాధన చేశాడు. అది దాని రిజల్ట్ ఏంటనేది రేపు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. నాకు సినిమా మాత్రం గోనగన్నారెడ్డి అని ఒక హిస్టారిక్ క్యారెక్టర్ నేను వేయటం అనేది నా ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతున్నాను. అండ్ రేపు ఖచ్చితంగా జనాలందరూ ఈ సినిమా చూసి నా వర్క్ కూడా నచ్చితే, ఏదో డిఫరెంట్గా ట్రై చేశాడు, అటెంప్ట్ ట్రై చేస్తున్నాడు అనే పేరు వస్తే నాకు చాలా నేను కోరుకుంటాను. అది గుణశేఖర్ గారి చేతిలో ఉంది అని చెప్పాలి. ఇప్పుడు రెడీగా ఉన్నారు రానా, అల్లు అర్జున్ ఇద్దరు ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీకి. తమిళ డబ్బింగ్ ఏమన్నా మీరు ఏమన్నా చెప్పారు? లేదండి, తమిళ డబ్బింగ్ నేనే చెప్పలేదు. లేదు, మీరు ఇద్దరు అక్కడి నుంచి బేసిక్గా బాగా అలవాటు వచ్చింది కదా. కానీ ఎంత నన్ను కాదు అనుకుంటారండి, నేను ఇక్కడే పెరిగాను, నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్. అంటే నేను తమిళ్ మాట్లాడగలను, కానీ కొంత గ్రాంధికం అనేది మాత్రం కొంచెం కష్టమైన విషయం. అందులో గ్రాంధికమైన తమిళ్ మాట్లాడాలంటే అందులో ఒక స్పెషల్, ఇక్కడైతే తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి నేను తెలంగాణ అనే లాంగ్వేజ్ పట్టుకున్నాను. అక్కడ ఏం స్పెషల్ డైలెక్ట్ ఉందో తమిళ్లో అంత తమిళ్ నాకు తెలియదు. సో నేను డబ్బింగ్ చెప్పలేదు. అబవ్ ఆల్ సినిమా ఇస్ ఇంపార్టెంట్, అది బాగా చెప్పేవాళ్ళు చెప్తే బాగుంటుంది. గుణశేఖర్ గారి అకౌంట్లో, అనుష్క గారి అకౌంట్లో ఈ రికార్డ్ ఎవరు డెఫినెట్లీ సోలోగా అయితే యాక్ట్రెస్గా చూస్తే అనుష్క కొట్టేస్తాండి, మీకు డౌటే అక్కర్లేదు. ఇది అనుష్క రికార్డ్గా మిగిలిపోతుంది. పర్లేదు, అలా ఫీల్ అయితే ఇలాంటి సినిమా నేను చేయం కదా. పాటలు అలాంటిది ఏం లేదండి. నెంబర్ 1 ఈ సినిమాలో పాటలు అలాంటిది ఏం లేదు. యుల్ సీ మీ యాజ్ అ క్యారెక్టర్ అంతే. డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ రోల్ నిత్యమేనన్ గారు, అని చాలా బాగా చేశారు. ఐ వుడ్ వాంట్ టు సే వన్ థింగ్ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి, మన రుద్రమదేవి గురించి మాట్లాడుతున్నాం, కానీ దిస్ సంథింగ్ మేము వేదంలో కూడా వి వర్క్ టుగెదర్. సో దిస్ ఈజ్ అ క్వాలిటీ నేను చూస్తున్నాను. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇప్పుడు ఇలాంటి ఒక ఫిలిం చేయాలని కాదు, అప్పుడు కూడా వేదం లాంటి ఒక ఫిలిం ఇలాంటి ఒక జానర్ ఇండస్ట్రీలో వస్తే బాగుంటుంది, మన ఫిలిం ఇండస్ట్రీ ఇంకొక లెవెల్కి వెళ్తుందని. ఐ రిమెంబర్ ద ఎఫర్ట్, ఆయన పెట్టిన ఎఫర్ట్ క్రిష్ గారితో అందరినీ, ఇట్స్ మల్టీ స్టారర్ ఇస్ నాట్ ఈజీ, అందరినీ పట్టుకొని అట్ ద సేమ్ టైం మన వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు స్కోర్ మార్క్స్ యాజ్ అ పర్ఫార్మర్.
బట్ అట్ సేమ్ టైం ఇంకొక టేక్ తీయాలంటే ఓకే ఇంకా నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా బెటర్గా చేయొచ్చు అని ఇంకొక టేక్ తీసుకొని సమ్వేర్ వర్క్ ఫ్రమ్ దెన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అ సినిమా ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఒక సినిమా బాగా రావాలని దట్స్ ఆల్వేస్ బీన్ హిస్ థింగ్ విచ్ ఐ హావ్ సీన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేల్ డామినేషన్ ఉన్న ఫీల్డ్లో మీరు మాత్రమే ఎగ్జామ్షన్ ఎలా తీసుకోవాలి? ఏంటండి? మేల్ డామినేషన్ ఉన్న ఫీల్డ్లో చాలా మేల్స్ కంటే ఆవిడ హైట్ ఎక్కువ కాబట్టి అదే కదా మన సినిమాల్లో ఆల్ కైండ్ ఆఫ్ సినిమాలు రావాలి. అంటే కమర్షియల్ సినిమాలు ఉండాలి, కొంత ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ ఉండాలి, ఇలాంటి హిస్టారిక్ ఫిల్మ్స్ ఉండాలి. అన్ని జానర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తే అప్పుడు తెలుగు సినిమా బెటర్ అవుద్దని నా పర్సనల్ ఫీలింగ్. బాహుబలి ఇలాంటి సినిమాలు రావాలి, అన్ని ఆల్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలి, అప్పుడు తెలుగు సినిమా విల్ గెట్ ఈవెన్ బెటర్. సో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా రావాలి అని మేమందరం కలిసి సపోర్ట్ చేసాం. ఆడియన్స్ ఇప్పుడు బాగా రిసెప్టివ్గా ఉన్నారు ఇటువంటి కైండ్ ఆఫ్ సినిమాలు. ఓ మంచి సినిమాకి మార్పుకి అంటే అంతకుముందు వచ్చిన బాబులు కావచ్చు, ఈ సినిమా కావచ్చు, నెక్స్ట్ రాబోయే కంచె కావచ్చు, అంటే ఒక సోషల్లీ రిలవెంట్గా ఉన్న సినిమాలు అయితే కామన్ రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా వచ్చేదానికి దానికి వాళ్ళు రిసెప్టివ్గా ఉన్నారనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు రిసెప్టివ్ అండి. ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము ల్యాక్ అవుతున్నాం కానీ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ. నేనైతే నన్ను నమ్ముతా. సారీ చెప్పు నువ్వు చెప్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్. దే ఆల్వేస్ వాంట్ గుడ్ సినిమా. ఉంది 2 days షూట్ చేసాను నాకు తెలుసు, మీకేం అభ్యంతరం లేకపోతే ఆ క్లాత్ తీసేసి మనం షూట్ చేయొచ్చా అని అడిగితే జస్ట్ ఒక క్లాత్ తీసేయటం కోసం 2 days షూటింగ్ స్క్రాప్ చేసి వచ్చింది. సో ఆయన అన్కాంప్రమైజ్గా అసలు మీరు ఏం ఆలోచించదు, మీకు పర్ఫార్మెన్స్లో కానీ మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే మనం సినిమా తీస్తున్నాం, ఈ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి, ఈ 1-2 days గురించి మీరు పట్టించుకోవద్దని ఆయన అన్కాంప్రమైజ్కి ఈ సినిమా తీశారు. దట్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్ టెల్ ఆయన డైరెక్టర్గానే తీశారని అంటానికి. డెఫినెట్లీ 3Dలో అమ్మో 3D అంటేనే భయం ఉంది బాబు. ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. జనరలీ 3D అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం తీసిన ఫిలిం 3Dగా చేయటం, కానీ అది అంత బాగా ఎఫెక్ట్ రాదు. మనం తీసేప్పుడే న్యాచురల్గా 2 cameras పెట్టి 3D ఎఫెక్ట్లో తీస్తాం అనేది ఒకటి. ఇప్పటి వరకు దాన్ని టెక్నికల్గా ఏమంటారు సార్? స్టీరియోస్కోపిక్గా ఎవరు తీయలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం స్టీరియోస్కోపిక్గా ఇండియాలో 3D తీసాం. అండ్ అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే సింపుల్గా ఒక షాట్ తర్వాత ఇంకో షాట్ లెన్స్ చేంజ్ చేయాలనుకుంటే, మా జనరల్ టెక్నికల్గా చెప్పాలి, లెన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఒక నార్మల్ ఫిల్మ్కి ఒక 3-4 minutes పడుతుందేమో, ఈ సినిమాలో ఒక లెన్స్ చేంజ్ చేయాలంటే 45 minutes పడుతుంది. సింపుల్ ముక్కలో చెప్పాలంటే అలా డెఫినెట్లీ కష్టం. ఎందుకంటే ఒక షాట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 5 నిమిషాల తర్వాత షాట్ చేయడం ఈజీ, కానీ ఒక షాట్ చేసిన తర్వాత మళ్ళీ అదే షాట్ 45 నిమిషాల తర్వాత చేయాలంటే కష్టం. ఒక మూడ్ డ్రాప్ అవుద్ది ఎంత కాదమ్మా. కానీ అప్పటికి ఆ ఫీలింగ్ రాకుండా ద బెస్ట్ చేసిన ప్రతి యాక్టర్కి ఇట్స్ వాస్ ఛాలెంజింగ్, నాట్ జస్ట్ మీ, ఫర్ ఎవ్రీ యాక్టర్. లేదండి ఇంకా చూడలేదు, నేనైతే చూడలేదు. నేను అదే చెప్పాను, ఇళయరాజా గారు ఇస్ అబౌవ్ స్టార్ అండి, ఇస్ అబౌవ్ స్టార్. ఆయన ఒక యూనివర్స్. So what I know is actually ancient. It doesn't work anymore. But ఒకటి అలాంటి ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు యాక్టర్గా ఇలాంటి సినిమాలు చేయడం, రుద్రమదేవి కానీ బాహుబలి కానీ ఇలాంటి సినిమాలు చేయడం, యూ లెర్న్ సో మచ్ మోర్ అండి. యాజ్ అంటే యువర్ ఐస్ ఆర్ కాన్స్టెంట్లీ ఓపెన్, యువర్ ఇయర్స్ ఆర్ ఓపెన్ టు వాట్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ డూయింగ్. అండ్ వాట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్. నేను విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆల్మోస్ట్ 10-12 years ago మేము సినిఫెక్స్ అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ బుక్ డౌన్లోడ్ చేసి, మీకు కూడా సినిఫెక్స్ అనే మ్యాగజైన్, ఆల్ ఆఫ్ us used to read a lot of those things. ఇప్పుడు మన కళ్ళ ముందు అది జరుగుతుందండి. ఇప్పుడు రుద్రమదేవి అంటే రియల్ 3D గురించి ఎప్పుడో చదివాం, వెదర్ ఇట్స్ జేమ్స్ కెమెరూన్ ఆర్ రిడ్లీ స్కాట్, అలాంటి పేర్లు అసోసియేట్ అయి ఉంటాయి అలాంటి సినిమాలతో. నౌ టుడే వీఆర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్, ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us and వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ అండి ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. తరణి గారు నా ఫస్ట్ సినిమా తరణి గారు చేశారంటే, అండ్ ఐ హావ్ నోన్ హిమ్ ఫ్రమ్ యాజ్ అ చైల్డ్. అండ్ ఆయన ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా, హీ స్టిల్ అ చైల్డ్. హీ థింక్స్ లైక్ అ చైల్డ్, హీ గెట్స్ ఎక్సైటెడ్ లైక్ అ చైల్డ్. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పినా, ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ చెప్పినా, హీ గెట్స్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ప్రాబ్లీ అ టీనేజర్ వుడ్. I think that's the beauty of an artist like that, and he's one of the greatest
men we've lived with in our cinema growing life. I'm very happy that he's a part of this film. అదే అండి, రుద్రమదేవి అంటే 4 భాషల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం ఈ 4 భాషల్లో అక్టోబర్ 9న విడుదలవుతుందండి. 3Dలోను 2Dలోను 2 ఫార్మెట్స్లోనూ అక్టోబర్ 9నే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్? CG వర్క్, VFX ఫైనల్ అవుట్పుట్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ డైరెక్టర్ మీరు అనుకున్నది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలరు? మంచి క్వశ్చన్ అండి. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నానండి, రుద్రమదేవి VFX బేస్డ్ సినిమా కాదండి. రుద్రమదేవి ఎపిక్ డ్రామా. ఇది కేవలం కథని ప్రధానం చేసుకొని అప్పటి పరిస్థితుల్ని 13th సెంచరీని రిక్రియేట్ చేయడం కోసం సెట్లో విజువల్ ఎఫెక్ట్స్ని వాడుకోవడం జరిగింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా అవుట్స్టాండింగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎంత మాత్రం టచ్ చేయలేదండి. అందుకని ఈ సినిమా కథ, ఒక మంచి కథ చూస్తున్నాం. ఈ దర్శకుడు కథకి ఇన్స్పైర్ అయ్యి ఇంత పణంగా పెట్టి సినిమా తీశాడు అనే దృష్టితోటే మీరు చూడాలి తప్పితే ఇది నాకు ఇంతకుముందు ఉన్నట్టుగా సెట్ల కోసం నేనే ఏదో సీజీల కోసం సినిమాలు తీసినట్టుగా ఎంత మాత్రం కాదండి. ఇది కథను నమ్ముకునే తీశాను. కథనే పూర్తిగా 100% దర్శకుడిగా నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఏంటి సార్? న్యాచురల్గా ఉంటుందండి టికెట్ వేరియేషన్. అది మన సినిమానే కాదు, జనరల్గానే 3D సినిమాకిను 2D సినిమాకి టికెట్ వేరియేషన్ ఉంటుంది. సార్, ఇది ఒక నిర్మాతగా మీరు అంటే చాలా రిస్క్ చేసిన ప్రాజెక్టు, ప్లస్ రిలీజ్కి చాలా అవసరాలు వచ్చినాయి. ఇండస్ట్రీ నుంచి కానీ మీ వెల్విషన్స్ కానీ చాలా మంది సపోర్ట్ తీసుకున్నారు ఈ సినిమాకి రిలీజ్ అవ్వడానికి. వాళ్ళందరూ ఎవరైతే సపోర్ట్ చేశారు, ఎక్కువ ఎంత సక్సీడ్ అయ్యారు? అంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే నాకు సపోర్ట్ ముందు ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలైందండి. ఫస్ట్ రాణా, తర్వాత ప్రకాష్ రాజు, అందరికంటే ముందు అనుష్క గారు, ఆ తర్వాత ఈ సినిమాకి చాలా అతి కీలకమైన దశలో అల్లు అర్జున్, కృష్ణరాజు గారు, ఇంక వీళ్ళందరూ మామూలు సహకారం అందించలేదండి. అంటే వాళ్ళు కృష్ణరాజు గారు అయితే ఒకటే మాట అన్నారు, ఆయన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన నాకు తెలిసి ఆయన ఇది చారిత్రాత్మక సినిమా అయిందే తాండ్రపాపారేడు. సో అది ఆయన అసలు ఫస్ట్ డే సెట్లోకి వస్తూనే నా మిస్సెస్ తోటి, ఏంటమ్మా మీ హస్బెండ్ ఏంటి ఇంత సింపుల్గా తీసేస్తున్నాడు, ఇంత గొప్ప సినిమా, ఇది నాకు తెలుసు ఎంత కష్టం అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి వీళ్ళకి డేట్ల విషయంలో కానీ బాగా సహకరించండి, అలాగే డబ్బులు గిబ్బులు అవన్నీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇంత గొప్ప సినిమా ఈ మధ్యకాలంలో ఎవరు తీస్తున్నారు, మన సహకారం మనం ఇవ్వాలని చెప్పి ఆయన కానీ ఇలా వీళ్ళందరూ ముందు ఒక హిస్టారికల్ సినిమా నేను తీస్తున్నాను, ఇది వచ్చి తీరాలి, ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి జోనర్లు మొదలైపోవాలి తెలుగులో అనే ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ ఫస్ట్ సపోర్ట్ అండి. ఇంక ఈ ట్రావెల్లో నేను చెప్పినట్టుగా ముందు మన ఒక ఐడియాకండి సాలబిలిటీ ఉండాలి. మనం ఏదో ఇప్పుడు రుద్రమదేవి అని నేను ఏదో డాక్యుమెంటరీని తీసి ఏదో చరిత్రను ఉద్ధరించడానికో దేనికో అయితే తీయట్లేదండి. నేను డబ్బులు వస్తాయని నమ్మి తీస్తున్నాను. అది మళ్ళీ వీళ్ళందరికీ డబ్బులు ఇస్తానని కూడా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే అంత సాలబిలిటీ ఉన్న కథ అండి ఈ కథ. నేను ఒక్కడు తీసినప్పుడు ఎంత కమర్షియల్గా ఫీల్ అయ్యానో 10 రెట్లు ఒక్కడికంటే కమర్షియల్ పొటెన్షియాలిటీ రుద్రమదేవిలో ఉందండి. అది నమ్మాను నేను. అది నమ్మి నేను వెళ్తున్నప్పుడే నాకు దాని రిజల్ట్ కూడా కనిపించింది. లేకపోతే రుద్రమదేవి అని ఒక చరిత్ర సినిమా రిలీజ్కి ముందే ఇతర భాషల వాళ్ళు వచ్చి ఎందుకండి చేస్తున్నారు, అనువాదం ఎందుకు చేస్తున్నారు? జనరల్గా అనువాదాలు ఇప్పుడు కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన తర్వాత ఇంకొక లాంగ్వేజ్కి అనువదించబడుతుంది. కానీ ఇది నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా కథ గురించి తెలుసుకున్నారు. అరే ఇంత గొప్ప కథ, ఇది చరిత్రలో జరిగిందా, ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉందే కథే ముందు అని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కొనుక్కున్నారండి. కొనుక్కోవడం వల్ల సినిమా తాలూకు స్కేల్ నేను ముందు అనుకున్న స్కేల్ కంటే అలా పెరుగుతూ పోయింది.
అలా పెరుగుతూ పెరుగుతూ ఈ రోజున నేను 80 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టానంటే 80 కోట్లు నా జేబులోంచి తీసి పెట్టను కదా. 80 కోట్లు పెట్టాలంటే ఎన్ని జేబులు కలవాలి దీనికి. అలాగా వీళ్ళందరూ కూడా దీన్ని నమ్మి దీని మీద దీనికి ఇంత పొటెన్షియాలిటీ ఉంది, ఇది తీసి తీరాలి, ఈ సినిమా ఇది తీస్తే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా కథనే నమ్మారండి. ఇక్కడ కథనే నమ్మి ఈ రోజున రుద్రమదేవి అనే సినిమా ఒక మంచి కథా బలం ఉన్న చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. బాహుబలి విజయం మీ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది? అంటే మార్కెట్ వైజ్ అనుష్క కానీ రాణా కానీ అందులో కూడా నటించారు. నిజం చెప్పాలంటే బాగా ఉపయోగపడిందండి. కాకపోతే ఏంటంటే బాహుబలి కంటే ముందే రుద్రమదేవి మొదలైందండి. బాహుబలి విడుదల కంటే ముందే రుద్రమదేవి బిజినెస్ దాదాపు పూర్తి చేసుకుందండి. అందువల్ల బాహుబలి అనే చిత్రం వచ్చి అది మళ్ళీ ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. చాలా గొప్ప విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇలాంటి సినిమాలు తీస్తే అని చెప్పి వాళ్ళు దాన్ని బ్రహ్మరథం పెట్టారు. అది నాకు బిజినెస్ పరంగా నాది ఆల్రెడీ బిజినెస్ అయిపోవడంతో అంతగా ఉపకరించకపోయినా ముందు ప్రేక్షకుల్లో ఒక నమ్మకాన్ని కలగజేసింది. అరే ఇది ఇలాంటి సినిమాలు తీస్తున్నారా వీళ్ళు, ఇవి మనం చూడాలని. అలాగే ఇతర రాష్ట్రాల్లో అంటే కేవలం బాహుబలి అనే విజయం కారణంగా మాత్రం హిందీలోకి మనకి అప్పటివరకు హిందీ నేను నమ్మాను కానీ హిందీ మార్కెట్ మనకు అంత ఎంకరేజింగ్ ఉండేది కాదు. బట్ వన్స్ బాహుబలి ప్రూవ్ చేసిన తర్వాత అసలు ఎవరు ఊహించని హిందీ మార్కెట్ కూడా ఈ సినిమాకి లభించిందంటే ఆ క్రెడిట్ 100% బాహుబలికి చెందుతుంది. చిరంజీవి గారి సినిమాకి వాయిస్ అదే అండి, అంటే నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాకి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాననే శ్రీశ్రీ గారి దీనిలాగా వీళ్ళందరే కాకుండా నాకు ఈ కథను నరేట్ చేయడానికి ఒక మంచి నరేటర్, ఒక మంచి వాయిస్ ఓవర్ కావాలనిపించింది. అంటే అప్పట్లో మనం లగాన్ సినిమా చూస్తున్నప్పుడు అమితాబ్ గారు కథను నరేట్ చేస్తుంటే మనం చాలా కనెక్ట్ అయ్యాం. అలాంటి వాయిస్ బాగుంటుంది, అది ఎవరు అని నేను బన్నీతో చర్చించాను. మొట్టమొదటిసారి బన్నీ చిరంజీవి గారు చాలా బాగుంటుంది సార్ అని. అమ్మ బన్నీ అదిరిపోయింది ఐడియా అని అని సరే బన్నీ నేను వెళ్ళి అడుగుతాను, మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళడం ఏంటి అని చూడండి ఎలా రియాక్ట్ అవుతారు అని బన్నీ కూడా పాజిటివ్ చెప్పాడు. బన్నీ నేనేం ఫోన్ అదేం చేయను, మీ అంతా మీరు వెళ్ళండి అన్నాడు. అలాగే నేను చిరంజీవి గారిని కలవాలని వెళ్ళాను డైరెక్ట్గా. వెళ్ళి సార్ ఇలాగా రుద్రమదేవి సినిమాకి మీ సపోర్ట్ ఒకటి కావాలండి, మీ వాయిస్ ఇంకా ఫినిష్ చేయలేదు సార్. ఆయన మధ్యలో ఆపి గుణ నువ్వు ఒక అద్భుతమైన సినిమా మొదలెట్టావయ్యా, ఒక చరిత్రాత్మక సినిమా ఇది, ఇలాంటి సినిమాలు రావాలి, నేను ఉపయోగపడతానా, ఎలా ఉపయోగపడతాను, ఉపయోగించుకో, ఏం కావాలి చెప్పు, సార్ మీ వాయిస్ ఓవర్ కావాలి, ఓకే ఎప్పుడు చెప్పంటావు అని. అసలు నేను ఇంకా చెప్పలేదు ఆయనకి, ఎన్ని మాటలు మాట్లాడాలి ఆయన, ఎలాంటి మాటలు చెప్పాలి ఏంటని అనకుండానే, అంటే ఆయన వైపు నుంచి కూడా అంత స్పందన, ఒక మెగాస్టార్ వాయిస్ ఈ రోజున రుద్రమదేవికి చాలా చాలా ఉపకరించింది అనమాట. అది నేను ఇంకా ఆయన ఎలా కన్విన్స్ చేయాలి, పూర్తి కథ చెప్పి ఇది సార్ ఇలా డైలాగులు ఉంటాయి ఎన్ని చెప్పాలి ఎన్ని, ఆయనతో నాకు 2 సినిమాలు పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను అంత సంశయిస్తూ అడిగితే ఆయన అంత సపోర్ట్ ఇచ్చారు. అంత సపోర్ట్ ఇచ్చి ఈ రోజున నిజంగానే ఆయన వాయిస్ ఒక రుద్రమదేవి సినిమాకి ఒక తలమానికం అని చెప్పొచ్చు. ఆయన నేను చెప్తున్నాను కదా, ఆయనలో ఉన్న కళాకారుడు ఇలాంటి సినిమా తీస్తున్నందుకు నేను ఒకవేళ స్పెషల్ అపీరెన్స్ అడిగినా సరే చేస్తారు ఆయన అంత గొప్ప, అంటే ముందు నా మీద కాదు సినిమా మీద ఆయనకున్న అభిమానం. సినిమా అనేది ఇప్పుడు ఓవరాల్గా నేషనల్ అటెన్షన్ కూడా వెళ్ళింది థ్యాంక్స్ టు బాహుబలి. అండ్ ప్లస్ ఫస్ట్ 3 ఇలా స్టీరియోస్కోపిక్ ఫిల్మ్ ఫస్ట్ టైం తీస్తాం కాబట్టి ఇలాంటి గ్రాండ్ ఫిల్మ్స్ తీయాలంటే తెలుగు వాళ్ళే అనే ఒక ఇంప్రెషన్ వస్తంతో ఫస్ట్ ఒక తెలుగువాడిగా ప్లస్ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగంగా నేను చాలా గర్విస్తాను. నెంబర్ 2 ఏంటంటే, నేను పాత సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించేది పెద్ద పెద్ద స్టార్లు ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారిని కానీ లేదంటే ఎస్వి రంగారావు గారు కానీ ఇలాగా ఎవరికాలు ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా ఒక క్యారెక్టర్ బాగుందంటే చేసేసేవారు.
అది రాను రాను ఏంటంటే ఆ కల్చర్ అనేది పోయింది. నువ్వు హీరోగా సోలోగా నువ్వు ఎంత పుల్ ఆఫ్ చేసినా ఒక మంచి సినిమా వచ్చేసరికి నీ జెనరాసిటీ చూపించి ఆ సినిమాని సపోర్ట్ చేస్తాం అనేది నేను కమల్ హాసన్ గారి దగ్గర కూడా తమిళ ఇండస్ట్రీలో చూశాను, రజనీకాంత్ గారి దగ్గర చూశాను. సో ఆ కల్చర్ ఎలాగైనా మనం తీసుకురాగలిగితే, మనం ఒక ఇనిషియేటివ్ కాగలిగితే బాగుంటుంది అని వన్ ఆఫ్ ది ఇంటెన్షన్స్తో చేయటం ఈ సినిమా. అండ్ నేను ఈ ఫిల్మ్ తర్వాత అందరు యాక్టర్స్ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ కాకుండా ఇలాంటి మంచి సినిమాలు ఏమైనా సపోర్ట్ చేస్తారు, ఒక బిగ్ యాక్టర్స్ ఎవరైనా వచ్చి ఈ యూనో సినిమా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఈ ట్రెండ్ బాగా క్యాచ్ ఆన్ అయితే బాగుంటుంది అనే ఒక హోప్తో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఎలా సపోర్ట్ చేశారని అడిగారు మీరు ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ సినిమా అప్పుడు త్రికమ్ గారితో సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ చేస్తున్నాను, ఇంకా సినిమా టేకప్ అవ్వబోతుంది. నేను ఆ టైంలో ఆయన ఒకటి అడిగాను, సార్ ఇలా గుణశేఖర్ గారిది అయింది అని ఆయన కలిశాను, నాకు చెప్పారు, నాకు క్యారెక్టర్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం సార్, నాకు ఎందుకో బాగా నచ్చిందంటే సార్ 100% మీరు చేయండి, ఏమవుతుంది మహా అంటే ఒక నెల అవుతాం అంతే కదా, మనం ఒక నెల లేట్గా స్టార్ట్ అవుతాం, నాకు నెల లేట్గా అవుతాం అంటే మీరు ఆయన ఈ టైంలో వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది 10 times మోర్ ఉంటుంది సార్, మీరు చేయండి అని ఎంకరేజ్ చేశాను. సో అలాంటి త్రికమ్ గారికి నన్ను ఎంకరేజ్ చేసినందుకు అండ్ ప్లస్ నేను ఈ సినిమా చేశాను, ఇలా సపోర్ట్ చేస్తున్నాను ఈ సినిమాని అని తెలిసిన వెంటనే నాకు ప్రాబ్లీ ఒక హిట్ సినిమా కూడా అంతమంది డైరెక్టర్లు ఫోన్ చేసి ఉంటారు. ప్రతి డైరెక్టరు బాగా పర్సనల్గా మూవ్ అయ్యారు. అంటే ఒక యాక్టర్ వచ్చి ఒక సినిమా, ఒక డైరెక్టర్ ఒక కన్విక్షన్తో సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్కి సపోర్ట్ చేసామని ప్రతి డైరెక్టర్కి లోపల ఉంది, ఆ ఫీలింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ నేను కలిసినప్పుడు వల్ల ఇలా అంటాము, అలా షేక్ హ్యాండ్ ఇస్తాము, చాలా ఒక రెస్పెక్ట్, అప్పటి వరకు నన్ను ఇష్టంతో చూసిన వాళ్ళు ఒక స్పెషల్ రెస్పెక్ట్ అటైన్ చేశాను నేను డైరెక్టర్స్ దగ్గర. నేను అనిల్ గంట ఈ సినిమాలో ఏ అచీవ్ చేశాను అని అడిగితే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ దగ్గర ఒక రెస్పెక్ట్ అటైన్ చేశాను అనుకుంటున్నాను. ఇందాక స్టార్ ఇమేజ్లు ఇవన్నీ అడిగి ప్రజెంట్ చేశాను ఎక్కువ. అంటే అతను ఎంత ప్రిన్స్ చాళుక్య వీరభద్రుడు అయినప్పటికీ కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ని రుద్రమదేవికి రాణాకి మధ్యన ఆ ట్రాక్ని అలాగే మెయింటైన్ చేశాను. సో రాణా కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఎప్పటికప్పుడు ఇద్దరం షేర్ చేసుకొని అలా ముందుకెళ్ళాం. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలామంది అమ్మో బాహుబలిలో రాణా ఇమేజ్ మామూలుగా రాలేదు, అసలు లైఫ్ సైజ్ అయిపోయిందండి, అతను చాలా ఇదిగా ఉన్నాడు, ఇప్పుడు రాణాకి యాక్షన్లు అవన్నీ అడుగుతాడేమో రాణా, ఎందుకంటే రాణాకే మామూలు ఇమేజ్ రాలేదు, మీ దాంట్లో ఒక రొమాంటిక్ యాంగిల్ కదా అని 4-5 అడిగారు. అడిగితే అసలు అంటే చెప్తున్నాను, ఇప్పుడు బన్నీ అన్నట్టు ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ పర్స్పెక్టివ్ చూడటం ఎలా మొదలెట్టారంటే ఈ కథలో మన పాత్ర ఏంటి అంతవరకే చూస్తున్నారు తప్పితే ఇప్పుడు నా కోసం ఇప్పుడు బాహుబలిలో నాకు ఇంకొక యాంగిల్ ఓపెన్ అయింది, ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ నాకు ఫైట్ పెట్టండి, నాకు ఇంకొకటి పెట్టండి, ఇలాంటి డిమాండ్లు ఏమి లేకుండా వాళ్ళు బిఫోర్ బాహుబలి ఎలా ఉన్నారో ఆఫ్టర్ బాహుబలి ఇంకా బన్నీ గురించి చెప్పవసరం లేదు, బన్నీ అనబడేవాడు మనం ముందే మాట్లాడుకున్నాం. అలాగా వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఇమేజ్ల కోసం మళ్ళీ పాకులాడి ఈ సినిమాని చరిత్రని వక్రీకరించడానికి మళ్ళీ నన్ను రిస్ట్రిక్ట్ చేసి అలాంటిది ఎంత మాత్రం చేయలేదు సార్. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా మనం అంటే ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నారు, రుద్రమదేవి అనే చరిత్రని భావితరాలకి చెప్తున్నాం, అది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఎంతో మెచ్యూరిటీ ఉంటే కానీ చెప్పే స్టేట్మెంట్ కాదు. అందువల్ల ఆవిడ ఇంత కమిట్మెంట్తో ఉన్నారు. అందువల్ల అమ్మో రుద్రమదేవి పాత్ర ఇటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అసలు రుద్రమదేవిని గూగుల్ చేస్తే నేనే వస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో కూడా నేనే వస్తుంటాను. అందుకని అసలు ఎక్కడ ఏమాత్రం ఒక్క కొర కూడా ఉండకూడదని చెప్పి ఆవిడ పెట్టిన శ్రమ అండి. నేను చెప్తున్నానండి, ఉన్న హీరోయిన్లు అందరికీ ఆదర్శం అండి. ఉన్న హీరోయిన్లు అందరూ కూడా అనుష్క గారిని ఆదర్శంగా తీసుకుంటే నాబోటి టెక్నీషియన్లు ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం దక్కుతుంది.
Thank you.